ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఎలా ఉందండి జూలై మాసం? దాదాపు వీరికి కొద్దిగా మిక్స్డ్ ఫలితాలు కనపడుతుంటాయి. సో వృశ్చిక రాశి వారికి మొదటి వారమే యావరేజ్గా కనపడుతూ రెండో వారం డౌన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అంటే వీరికి ఏంటంటే ఓవర్ థింకింగ్, ఓవర్ ఎక్స్పెక్టేషన్, దురహంకారం, సో కొంత ఈగో ప్రాబ్లమ్స్, ఈగో క్లాషెస్, ఇవి కూడా వీరిని రెండో వారంలోనే ఉద్యోగానికి బలవంతంగా రాజీనామా చేయడము, ఉద్యోగానికి బలవంతంగా రాజీనామా చేయాల్సిన గత్యంతరం ఏర్పడడం జరుగుతుంది వీళ్ళకి. సో ఒకటో వారంలో యావరేజ్గా, రెండో వారంలో తీవ్రమైన నష్టాలుగా, మూడో వారంలో అద్భుతమైన యోగాలు, చాలా మంచి ప్రయోజనాన్ని, ధనయోగాన్ని, సంతాన లాభాన్ని, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన సౌఖ్యం, ఉద్యోగ లాభం, డబుల్ ప్రమోషన్, ఈవెంట్స్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. ధనప్రాప్తి ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి ఉంటుంది. వాహన సౌలభ్యం ఉంటుంది. విదేశీయానం ఉంటుంది. అలాగే మంచి వ్యక్తులతో పరిచయం ఉంటుంది. వ్యాపార లాభం పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానివ్వండి, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ చేసేవారికి, కన్సల్టెన్సీ ఆధారపడే వారికి మంచి లాభాలు బలంగా ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకూలమైన ధనప్రాప్తి ఉంటుంది. వాహన సౌలభ్యం ఉంటుంది. నాలుగో వారంలో మళ్ళీ యావరేజ్ ఫలితాలు వచ్చేసాయి. అంటే మొత్తం మీద ఒక వారం పూర్తిగా మైనస్, రెండో వారం ఒక వారం పూర్తిగా ప్లస్ పాయింట్ ఉంది. ఒకటో వారం, నాలుగో వారం యావరేజ్గా ఉంది. అంటే మోర్ దెన్ 60% ఇట్స్ గుడ్. బట్ మనం చేసుకునేటువంటి ఒక వే, దాన్ని పర్ఫెక్ట్గా మూవ్ అయితే బాగా ఉంటుంది. వేసుకునే వే బాగా వేసుకుంటాడు, దాన్ని సరిగ్గా ఫాలో అవ్వకపోతే నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా పెద్దలు చెప్పిన మాట వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రేమ వ్యవహార వైపు వెళ్ళకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. రైతన్నలు రెండో వారం జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. నకిలీ విత్తనాలు బెడద ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి అతి వర్షపాతం కూడా మీకు నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వస్తు వాహన సౌలభ్యం కూడా మీకు మూడో వారంలో బాగా ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయవచ్చు. విలువైనటువంటి ఖరీదైన వస్తువులు మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కళాకార లాభం ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. పర్వాలేదు, విదేశాలకు వెళ్ళవచ్చు. విదేశాల్లో, స్వదేశంలో వ్యాపారం చేయగలిగే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి. సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, కళాకారులు, క్రీడాకారులు కానీ చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. తప్పకుండా సినిమా విడుదలని మీరు మూడో వారం చేస్తే విజయం. మూడో వారంలోనే మీరు చిత్ర నిర్మాణం కూడా ప్రారంభించేయండి. మంచి విజయాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభసాటి వ్యవహారం. రెండో వారమే చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే చాలా మంచిది. తప్పకుండా అప్రమత్తంగా ఉండండి. పెద్దల మాట మాత్రమే వినండి. పక్కదారి పట్టే ప్రయత్నం చేయకండి. గురుగారు, పెళ్లి, ఉద్యోగం, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా, కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలన్నా, పిల్లల్ని కనాలనుకున్న వారి కోసం అనుకూలంగా ఉందా? సో మూడో వారం మంచిది. అంటే సంతాన ప్రీతి కొరకు ముఖ్యంగా మీరు మూడో వారం బాగా యూటిలైజ్ చేసుకుంటే తప్పకుండా బాగుంటుంది. కొత్త వాహనాన్ని ఈ మాసం కన్నా కొద్దిగా 2 మాసాలు ఆగడం బెటర్ అంటారు వీళ్ళకి. ఎందుకంటే వాహనకారకుడు కొంత అంత అనుకూలంగా లేడు వీరు కనుక ఒక 2 months ఆగడం చాలా మంచిది. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం మాత్రం మీరు ఒకటో వారం చేయవచ్చు. ఒకటో వారంలో చేస్తే మూడో వారంలో కొత్త జాబ్లోకి వెళ్ళడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. రెండోది, వీళ్ళకి ఆత్మస్థైర్యం ఎక్కువ, చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు. సో కాన్ఫిడెన్షియల్ రెండు వీళ్ళు బాగా ఉంటాయి. సంపాదించగలిగే నేర్పరితనం బాగా ఉంటుంది. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. పతనమైనా సరే గెలవగలను అనేటువంటి నమ్మకం వీళ్ళకి కనబడుతుంది. వీళ్ళ నడక కానీ, వీళ్ళ ప్రవర్తన కానీ, వీళ్ళ మాట కానీ అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి తప్పనిసరిగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీకు తప్పకుండా వృత్తి ఉద్యోగాదుల్లో ఒకటో వారంలో లాభం ఉంటుంది. సంతానం కోసం మీరు మూడో వారం మంచి ఉపయోగించుకుంటే మంచిది. అలాగే కొత్త వాహనం ఇప్పుడొద్దు, 2 నెలలు ఆగితేనే మంచిది చెప్తాను నేను. తప్పకుండా రెండో వారం చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి తప్పకుండా వీరు శివనామస్మరణ చేసుకోవడం, వీలైతే గణపతి హోమం చేసుకోవడం చాలా మంచిది. అలాగే జన్మజాతకాన్ని తప్పకుండా చూయించుకునే ప్రయత్నాన్ని చేస్తే అద్భుతంగా ఉంటుంది చెప్పవచ్చు. వీరికి వృశ్చిక రాశి వారికి ఏం రెమెడీస్ సూచిస్తారు? రెమెడీ చెప్పే కదా ఇప్పుడు. తప్పకుండా మీరు గణపతి హోమం చేసుకోవడం మంచిది. ఒకవేళ చేసుకోలేకపోతే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శన, అలాగే మనకి ఎక్కడైనా భాగ్యనగరంలో అయితే స్కందగిరి, లేదంటే పళని, ఇట్లా మనకి మంగళగిరి స్వామివారికి దర్శనం, లేదా యాదగిరిగుట్ట స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల ప్రయోజనం, లేదా లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.